బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్న తరుణంలో దానం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని కామెంట్స్ చేశారు. అలాగే జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ను గెలిపించబోతున్నట్లుగా పేర్కొన్నారు. దానం ఎంఐఎం తో కలిసి 300 సీట్లు గెలుస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 300 డివిజన్స్ లో తిరుగుతున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు చూశాక దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవచ్చనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. పైగా స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకు దానం వివరణ ఇవ్వలేదు. ఏ పార్టీలో అదే గెలుస్తుంది కదా, అది మన స్పెషాలిటీ కదా. జిహెచ్ఎంసీ 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా. ఇంకే గెలుస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు కిర్కాస్ మాటలు ఎందుకు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం వెనకాల అసలు రీజన్ ఏంటో మా ప్రతినిధి ఏవై స్వామి అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఫైనల్ గా అయితే ఫుల్ క్లియర్ గా చెప్పేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, 300 సీట్లతో గెలిపిస్తామని కూడా చాలా ధీమా వ్యక్తం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి సికింద్రాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తోటి పోటీ చేయడంతో కూడా ఆయన మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు లీగల్ ఫైట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఒకవైపు స్పీకర్ వద్ద, మరోవైపు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా కేసులు నడిచాయి. స్పీకర్ 5 మంది ఎమ్మెల్యేల పిటిషన్లను సస్పెండ్ చేసిన తర్వాత దానం నాగేందర్ ఇంతవరకు కూడా స్పీకర్ కు వివరణ ఇవ్వలేదు. సమయం చూపిస్తానని చెప్పేసి ఇంతకాలం చెప్తూ వచ్చారు. ఈ రోజు ఎంబీటీ నగర్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసే సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పేసి మాట్లాడినటువంటి దానం నాగేందర్ త్వరలోనే రాజీనామా చేస్తానని కూడా స్పష్టం చేశారు. దీంతో ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో నేను ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేల విషయంలో పక్కన పెడితే నేను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తెలియలేదు. జిహెచ్ఎంసీని విస్తరించిన తర్వాత ఓఆర్ఆర్ వరకు కూడా హైదరాబాద్ అభివృద్ధి బాగా చెందుతుంది. ఎంఐఎం కలుపుకొని కాంగ్రెస్ పార్టీ 300 డివిజన్లలో కీలక డివిజన్ గెలుస్తుందని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేశారు. త్వరలోనే నేను ఆ కాంగ్రెస్ రాజీనామా చేస్తానన్న మ్యాటర్ కూడా ఆయన మాట్లాడకపోతే కూడా ఒక్కసారిగా మళ్ళీ ఒకవైపు ఇప్పుడు చర్చ ఊపందుకుంది. ఈ నెల 29 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే స్పీకర్ కు నేను తగిన సమయంలో వివరణకు ఇస్తానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో ఫిరాయింపు ఎంపీల విషయంలో రాజీనామా ఆలోచన చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని సంప్రదించి, రాష్ట్ర పెద్దల్ని సంప్రదించి కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం ఇప్పుడున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన ఒకవైపు అనర్హత వేటు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎట్లా అనర్హత వేటు పడుతుంది కాబట్టి టెక్నికల్ గా ఆయన ముందే తనకు తానే రాజీనామా చేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.